హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ ఫైర్ దివ్యల మాధురి మొదటి రోజే తన ప్రతాపం అయితే చూపించింది అని చెప్పాలి. అయితే దివ్యల మాధురి మొదటగా తన ప్రతాపం చూపించినా కూడా చివరి వరకు వచ్చేసరికి మొదటి రోజే కన్నీళ్లు పెట్టుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇంతకీ ఏమైంది అంటే, బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ గొడవలు కిచెన్లోనే అవుతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ గొడవ కూడా కిచెన్లోనే ప్రారంభం అయ్యింది. మొదటగా మాధురి అక్కడికి రావడంతో కూర్చోండి మేడం అంటూ పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్తో చైర్ను వెనక్కి లాగాడు. దీంతో ఏం కూర్చోకపోతే చెప్పరా అంటూ మాధురి కొంచెం కౌంటర్గా మాట్లాడటంతో, మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది మేడం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో మాట పెరిగి అది గొడవ వరకు దారితీసింది. మీరు నేను కూర్చోండి మేడం అని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే ఏం కూర్చోకపోతే చెప్పరా అని మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా ఎటకారమే అవుతుంది అంటూ కొంచెం గట్టిగా మాట్లాడటంతో, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ మాధురి అయితే రెచ్చిపోయింది. ఆ తర్వాత దివ్య కూడా, మీరు అలా చేయడం తప్పు, మీరు చేసిన పనికి అసలు మీరు వంట చేయాలి కదా, కిచెన్లోకి రాకుండా అక్కడే వెయిట్ చేస్తూ కూర్చొని అంటే మా కడుపు కొడతారా, కడుపు కాల్చుకొని ఇలాగే ఉండాలా అంటూ దివ్య అనడంతో, హలో బాగా మాటలు అంటూ దివ్యపై కూడా మాధురి రెచ్చిపోవడంతో, హలో ఏంటి, మాటలు కొంచెం బాగా మాట్లాడండి, జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి అంటూ దివ్య కూడా మాధురిపై రెచ్చిపోయింది. దీంతో మాట పెరిగి ఆ గొడవ మాత్రం పెద్దదిగా అయింది. అయితే ఈ నేపథ్యంలోనే మాధురి కంటతడి పెట్టుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. అది కూడా మొదటి రోజే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మాధురిపై ఎన్నో ఎక్స్పెక్టేషన్ ఉన్న నేపథ్యంలో తొలి రోజే కన్నీళ్లు పెట్టుకోవడంతో మరి ముందు బిగ్ బాస్ హౌస్లో మాధురి జర్నీ ఏ విధంగా కొనసాగుతుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ గొడవలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు, అలాగే మాధురి కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.